దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన మీ అందరికీ కూడా నా యొక్క ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. రండి, మనం ప్రార్థనతో ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి, ఈ రీతిగా మరి నాయన తండ్రి వేకుజామున మీ ప్రియ బిడ్డలందరితో కలిసి మేము ఆరాధించడానికి, మీ అత్యున్నతమైన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించి ఆరాధించి హెచ్చించడానికి అల్పులము అభాగ్యులము పనికిరాని మా జీవితాల్లో మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి, సమయమును బట్టి, అనుకూలతను బట్టి మీకు వందనాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించమని నీ లేఖనం సెలవిస్తుంది. ఎంతో మందికి నన్ను లేని ధన్యతను మాకు ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు. ఎంతోమంది నన్ను గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు ఘటించిన వారు, ధన ఘనతలు కలిగిన వారు ఈ ధనాన్ని చూడలేక కాలగర్భంలో కలిసిపోయారు. వారికంటే శ్రేష్ఠులము కాదు, కానీ కేవలం నీ కృప, నీ దయ మాత్రమే తండ్రి. మాకు ఇచ్చిన ఈ మెలకువను బట్టి, సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయం అంతా కూడా మీకు మహిమకరంగాను, అయ్యా మా అందరికి దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను మీరుండి నడిపించండి. పాటల ద్వారా, స్తుతి ఆరాధనలు, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. మమ్మల్ని బలపరచండి. నీ సన్నిధి యేసు నామములో ప్రతి ఒక్కరు కూడా అనుభవించుదురుగాకని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి, కొన్ని పాటలు పాడి ప్రభువు నామని మనం స్తుతిద్దాము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులను. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం, నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం, నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ ప్రేమ బంధాల అనుబంధం, తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నీ
ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులు విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులు విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలచి నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలచి నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు ఏమంతమ తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక పాట పాడుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. ప్రభో మహారాజా, ప్రభో మహారాజా, మహాశాంతి దాతా యెహోవా సుతా, ప్రభో మహారాజా, మనుజాలి కలుషాలు తొలగింపగా, నరకాన పడనీక కాపాడవా, భూమి మీద సౌభాగ్యమునగూర్చగా, దివిశోభ విడనాడి దిగినావుగా, ప్రభో మహారాజా, ప్రభో మహారాజా. కొరగాని నన్ను నీవు ప్రియమారగా, పలికించి జీవింపచేసేవయా, ప్రతిఫలము నేనేమి సలిపేనయ్యా, అనుదినము నిన్ను నేను కీర్తించేదా, ప్రభో మహారాజా, ప్రభో మహారాజా. నీ నీతి మార్గాన్ నడిపించుమా, నీ ప్రేమ సౌదాన మన చేచుమా, నీ సేవనే చేసి తరింపగా, నీ నీడ నా మీద నెలకొల్పగా, ప్రభో మహారాజా, ప్రభో మహారాజా.
మహాశాంతి దాత యెహోవా సుత ప్రభో మహారాజా, ప్రభో మహారాజా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, కొద్ది నిమిషాలు మనం దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. ఇంతవరకు పాటల ద్వారా నామాన్ని గణపరచడానికి ప్రభు కృప చూపించాడు. కొద్ది నిమిషాలు దేవుని మనం ఆరాధనతో ఆయన నామాన్ని గణపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధానికి వందనాలు, మంచి దేవుడానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి మహిమ 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 మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మహిమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం, మహిమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం, మహిమా స్వరూపుడా నీకు స్తోత్రాలు, స్తుతులు 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 స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు కీర్తించేదా యేసు రాజా, నిన్నే కీర్తించేదా, కీర్తించేదా యేసు రాజా, నిన్నే కీర్తించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా, స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద
యేసు రాజా నిన్నే ఆరాధించెదా ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఆరాధన 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 ఆత్మతో ఆరాధన ప్రేమతో ఆరాధన నీ ఆత్మతో ఆరాధన ప్రేమతో ఆరాధన. థ్యాంక్ యూ మాస్టర్. ఆరాధనకు యోగ్యుడు నాయన, స్తుతులకు పాత్రుడు తండ్రి. వేవేల దూతలతో నిత్యము ఆరాధింపబడుతున్న దేవుడవు నాయన, మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు. మీ ఆత్మచేత మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఆరాధిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు వందనాలయ్యా. మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ముందున సమయం అంతా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మీ మెల్లని స్వరము మాకు వినిపించమని యేసు నామములో ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిదండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి దేవుని మాటలు కొన్నిటిని మనం ధ్యానం చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి మొన్నటి దినమందు మనము క్షమాపణ అనే అంశము మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కొన్ని విషయాలు. అందులోనే భాగంగా ఈరోజు అసలు క్షమాపణ అది నువ్వు ఎలా పొందుకోవచ్చు, అది నువ్వు ఎలా పొందుకోగలవు. క్షమాపణ అనేది ఇప్పుడు చాలా మంది జీవితాల్లో మీరు గమనిస్తే
ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో ప్రభువుని క్షమాపణ అడుగుతూ ఉంటారు. అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపిని ప్రభువా, నేను దౌర్భాగ్యుడిని ప్రభువా, ఎన్నో పాపాలు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని అడుగుతూ ఉంటారు. అసలు ఒక మనిషి ఏ విధంగా క్షమాపణ దేవుని నుంచి పొందుకోగలడంటే, ఒకటి కృతజ్ఞతాపూర్వకముగా దేవుని ప్రేమ మరియు ఆయన దయ కలిగిన వాడని, ఆయన పాపములను క్షమించడానికి ఎంతో ఆసక్తి కలవాడని నువ్వేం చేయాలి? నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, కృతజ్ఞత అనేది అవసరం. ఒక పాపి రక్షింపబడడానికి పరలోకము నుండి నా యేసయ్య నీ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. మనం అందరం కూడా పాపములమే, మనమందరం కూడా పాపులము. పాపము చేసి దేవుని యొక్క ఆజ్ఞను మీరిన వారం, అవిధేయులుగా జీవిస్తున్న వారం, ఎన్నో అక్రమాలు అన్యాయములు ఈరోజు ప్రపంచం మీద అనేక మంది చేస్తూ వెళుతూ ఉన్నారు. కానీ వీటన్నిటి నుండి క్షమాపణ నువ్వు ఏ విధంగా పొందుకోగలవంటే, ఒకటి, నువ్వు దేవుని దయను నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దయ ఎప్పుడైతే మన మీద, మన కుటుంబాల మీద ఉంటుందో అప్పుడే ఆయన క్షమించగలిగిన దేవుడండి. ఆయన దయను కోరుకోవాలి. ఆయన పాపములను క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకంటున్నాడు దేవుడు. పేతురు గారు అంటున్నారు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడు. మన దేవుడు ఎవరండి? దీర్ఘశాంతము గల దేవుడు, దీర్ఘశాంతము గలవాడు. హల్లెలూయా. ఈ భూప్రపంచాన్ని మీరు గమనిస్తే ఆయన వచ్చి దాదాపుగా 2025 సంవత్సరాలు అయిపోయింది. అయినా ఇంకా ఈ భారతదేశం మీద, ఈ భూప్రపంచం మీద ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపము వలన మనము సంపాదించుకున్నది ఏంటంటే, మనిషి నిత్య మరణము. పాపము వలన ఏం సంపాదించుకున్నాడండి మానవుడు? నిత్య మరణమును సంపాదించుకున్నాడు. కానీ దేవుడు తన ఖచ్చితమైన ప్రణాళిక ద్వారా యేసుక్రీస్తు రూపములో ఈ భూమి మీద అవతరించి మనకు రావలసిన శిక్షను ఆయన శిలువపై చనిపోవటము ద్వారా మన కొరకు ఆయన వెల చెల్లించాడు. ఇప్పుడు ఎవరు నువ్వు? పాపివి కాదు. ఆయన నిన్ను పవిత్రునిగా చేయడానికి వచ్చాడు. ఎప్పుడో తెలుసా? నీ పాపములు ఒప్పుకున్నప్పుడు మాత్రమే. నీ పాపములు, ఆ యొక్క వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీతో దేవుడు అంటున్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి. ఒక మనిషి యొక్క పాపములు క్షమించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నీ పాపములు క్షమించబడాలంటే ఆయన కృప మాత్రమే. ఆయన కృపను నువ్వు వేడుకోగలిగితే
ఆయన కృపా సింహాసనం ఎదుటకు నువ్వు రాగలిగితే, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే ఆ నిత్య మరణములో నుండి నువ్వు తప్పించబడగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం అంటాడు, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసుకొనెను. ఏంటండి? మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయన మన కోసము పాపిగా ఎంచబడెను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయి మనకు చెందవలసిన శిక్షను ఆయన తీసుకున్నాడండి. దేవుడిగా యేసు యొక్క మరణము సమస్త మానవాళి పాపములను క్షమాపణ అందజేయబడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ భూమి మీదకి రాకపోతే, ఆయన నీ కొరకు వెల చెల్లించకపోతే, ఆయన నీ కోసము మరణించకపోతే నీ పాపములు క్షమించబడవు. హల్లెలూయా. కనుక అటువంటి దేవుణ్ణి నువ్వేం చేయాలి? ఆరాధించాలి. ఆయనకు సమీపముగా నువ్వు జీవించాలి. ఆయనకు కృతజ్ఞతుడవై నువ్వు జీవించాలి. నీకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నీకు ఇచ్చిన పని పాటలను బట్టి, నీకు దేవుడిచ్చిన సర్వ సమస్త విషయాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతుడవై దేవుణ్ణి స్తుతించాలి. కృతజ్ఞత చాలా అవసరం అండి. మనం ఎవరి దగ్గరైనా ఏదైనా చిన్న మేలు పొందుకున్నాం అనుకోండి, ఎవరి దగ్గర ఉండే ఏదైనా ఒక చిన్న సహాయము పొందుకున్నాం అనుకోండి, మనం ఏమంటాం? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ అని అంటాం. ఎందుకని? ఆ అవసరత అది నీకు చాలా ఇంపార్టెంట్. అది ధనము కావచ్చు, అది వస్తువు కావచ్చు, మాట సహాయము కావచ్చు, ఏదైనాను కూడా ఆ సమయములో వారు నీకు సహకరించిన దానిని బట్టి నువ్వేం చేస్తావు? కృతజ్ఞత కలిగి ఉంటావు. అలాగే నీ యొక్క ప్రాణమును నరకములోనికి పోనివ్వకుండా నిత్య జీవములోనికి నడిపించిన దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలి. రెండవదిగా, మీ పాపములు క్షమించబడాలని మీకు ఆశ ఉన్నదా? క్వశ్చన్ మార్క్. ఏంటి? మీ పాపములు క్షమించబడాలని మీకు ఆశ ఉన్నదా? రండి, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదివితే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఈ పాపముల నుండి పారిపోవాలనని అపరాధ భావన మిమ్మలను పట్టి పీడిస్తుందా? అయితే మీ విశ్వాసాన్ని మీ రక్షకుడైన యేసుక్రీస్తు మీద ఉంచిన యెడల మీ పాపములకు క్షమాపణ దొరుకుతుందండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు చేసిన ప్రతి అవిధేయమైన ప్రతి పనికి నీవు ఆయన యందు విశ్వాసముంచి మీ రక్షకుడు సజీవుడైన యేసుక్రీస్తు మీద నీవు మనస్సు నిలిపిన ఎడల, ఆయన వైపు నీవు తిరిగిన ఎడల నీకు పాపమునకు క్షమాపణ దొరుకుతుంది. నువ్వు చేసిన ప్రతి అవిధేయమైన కార్యానికి ఆయన యొద్ద క్షమాపణ ఉంది. 130వ కీర్తన 4వ వచనంలో అంటాడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏం దొరుకుతుందండి? క్షమాపణ. ఆయన యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తామో, ఆయన క్షమించే దేవుడు, ఆయన యొద్ద క్షమాపణ దొరుకును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయం ఉందా? ఈనాటి చాలా మంది జీవితాల్లో భయం లేదండి. దేవుడంటే భయం లేదు.
దేవుని సన్నిధి అంటే భయం లేదు. విచ్చలు విడిగా జీవిస్తూ ఉన్నారు. త్రాగేవారు త్రాగుతూ ఉన్నారు, తిరిగేవారు తిరుగుతూ ఉన్నారు. అక్రమాలు చేస్తూ మనిషిని చంపుకుంటూ దేవునికి అవిధేయమైన కార్యాలు చేసుకుంటూ జీవిస్తూ ఉంటున్నారు. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలేంటో తెలుసా? నీవు మరణానికి దగ్గరగా వెళ్ళిపోతున్నావు. ప్రియమైన సహోదరుడా, గమనించు. మన జీవితాల్లో ఏముండాలంటే దేవుని పట్ల భయము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీకు క్షమాపణ. ఆయన క్షమాపణ ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయాడు. ఇది సత్యము. ఆయన ఈ లోకానికి వచ్చి నీవు చేసిన ప్రతి పాపము నిమిత్తమై ఆయన శిలువలో మరణించవలసి వచ్చింది. ఇంకా నీవు మరలా కక్కిన వాంతుకు తిరిగినట్లుగా బురదలో పంది ఏ విధంగా అయితే పొర్లుతుంటుందో ఆ బురదలోనికి నువ్వు మరలా వెళ్ళకూడదు. ఒకసారి రక్షించబడిన తర్వాత చావైనా బ్రతుకైనా నువ్వు దేవుని కొరకు జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను రాసిన పత్రిక సువార్త 3వ అధ్యాయము 16-17 అంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాన్ని దేవుని వాక్యము చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవునికి స్తోత్రం కలుగుందాక. భక్తుడైన యోహాను గారు అంటున్నారండి, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రతి మానవుడు చేసిన పాపముల నిమిత్తమై మరణించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ పాపాలను ఒప్పుకోగలిగితే, నీ అవిధేయతను నువ్వు విడిచిపెట్టగలిగితే ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. ఆయన నీ పాపములను క్షమించి సమస్త విధమైన దుర్నీతి నుండి ఆయన నిన్ను విడిపించి తన ప్రేమను నీలో పొయ్యాలని ఆశపడతా ఉన్నాడు. మూడవదిగా క్షమాపణ. అది నిజముగా చాలా తేలికైనది. చాలా మంది అనుకుంటారండి క్షమించబడడం అనేది అది పెద్ద కష్టమైన పని అనుకుంటారు. దానికోసం ఏవేవో చేయాలనుకుంటా ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకుంటారు. మీరు గమనించండి, చాలా మంది బాగా పాపాలు చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే కాశీ పోవాలి అనుకుంటారు. కాశీలోకి వెళ్ళి ఆ నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అనుకుంటారు. కానీ క్షమాపణ అనేది చాలా తేలికైనది. అవునండి, క్షమాపణ చాలా తేలిక. మీరు దేవుని నుండి క్షమాపణ పొందలేరు, దేని నుండి క్షమాపణ పొందలేరు, కానీ దేవుని నుండి మీకు క్షమాపణ దొరుకుతుంది. ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఎవరు కూడా క్షమించలేరు, కానీ కేవలము దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయనే నజరేయుడైన యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప మరియు కనికరము ద్వారా విశ్వాసములో మీరు ఆ క్షమాపణ పొందుకోగలరు. యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించి మరియు దేవుని వద్ద క్షమాపణ పొందాలంటే ఈ ప్రార్థన మీరు తప్పకుండా చేయాలండి. ఈ ప్రార్థన చెప్పడం వలన తప్ప మరి ఏ ఇతర ప్రార్థనల ద్వారా మీరు రక్షించబడలేరు. యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మాత్రమే మీ పాపముల నుండి మీకు విడుదల అనేది దొరుకుతుంది. ఈ ప్రార్థన యేసునందు మనకున్న విశ్వాసాన్ని వివరించడానికి ఇది ప్రత్యేకగా కనబడతా ఉందండి. ఈరోజు నువ్వు ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో నాకు తెలిసి నేను అనేకమైన విరోధమైన పాపములు చేశానయ్యా. నేను శిక్షకు పాత్రుడను. కానీ నీ కుమారుడైన యేసుక్రీస్తు నాకు చెందవలసిన శిక్షను తీసుకున్నారనే విశ్వాసం
ద్వారా నేను క్షమించబడ్డానని, నా రక్షణ కొరకు నా నమ్మకాన్ని నీపై ఉంచుతాను ప్రభువా. ఈ అద్భుతమైన కృప నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈ పనికిరాని వాడినైనా నన్ను నీవు రక్షించుకున్నందుకు నీకు వందనాలు. నా కోసము దిగి వచ్చినందుకు నీకు వందనాలు. నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. నా పట్ల నీకు కలిగిన జాలిని బట్టి నీకు వందనాలని నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన తప్పకుండా నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చాలా గొప్ప దేవుడండి. ఆయన మంచి దేవుడు. ఆయన ప్రేమించే దేవుడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు గనుక క్షమాపణ అనేది చాలా తేలికైన పని. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయనలో నువ్వు జీవించగలిగితే, ఆయన మాట చేత నీవు పట్టబడగలిగితే, నీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను హత్తుకుంటే ఆయన నీకు విడుదలను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. రక్షణ అనేది నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కనుక ఈ రోజు నుండైనా, ఈ క్షణం నుండైనా దేవుని దగ్గరికి రండి. దేవుని యొక్క సింహాసనం దగ్గరికి రండి. ఆయన తప్పకుండా మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభువా చాలా శ్రేష్టమైన మాటలు మీరు మాతో మాట్లాడారు. క్షమాపణ అనే అంశంలో 3 విషయాలు మాకు నేర్పించారు తండ్రి. అవునయ్యా, మేము మా పాపములు ఒప్పుకొని ఎడలా నువ్వు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు అయి ఉన్నావు తండ్రి. యెహోవా యందు మీరు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన యొద్ద మీకు క్షమాపణ దొరుకునని చెప్పి కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు. అవునయ్యా, మీరు మీ పాపములు ఒప్పుకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయనని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, మొదటిగా మాలో విశ్వాసం దయచేయండి. ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో ప్రభువా, వారిలో గొప్ప విశ్వాసం మీరు అనుగ్రహించండి. నీ నుండి ఎవ్వరు కూడా దూరం అవడానికి వీల్లేదు ప్రభువా. ఆ నిత్య నరకాగ్నిలోనికి ఎవరు కూడా వెళ్ళకూడదు తండ్రి. నీ కృప కలుగునుగాక. నీ సహాయమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఇదిగో నాయన, ఈ ఉదయకాలంలో మా భారతదేశాన్ని మీరు రక్షించండి నాయన. భారతదేశంలో శాంతి సమాధానం మీరు దయచేయండి. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయో అక్కడ యుద్ధాలను మీరు ఆపు చేయండి నాయన. భూకంపాలు, తుఫానులు, వరదల చేత అనేక మంది నాయన నిరాశలైపోయారు. ఇదిగో జపాన్ దేశాన్ని మీరు కనికరించండి. జపాన్ దేశంలో నాయన ప్రభు భూకంపం వలన అనేక మంది నాయన ప్రభు గృహాలను కోల్పోయి ఉన్నారు తండ్రి. దయచేసి ఆ దేశానికి నెమ్మదిని దయచేయండి. ఆ దేశంలో శాంతి సమాధానం దయచేయండి. ఆ దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అక్కడున్న వారికి ఎటువంటి ప్రాణాపాయము కలగకుండా కాపాడు తండ్రి. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి దయచేయి. వారు కోల్పోయిన గృహాలు మరలా తిరిగి పొందుకోవడానికి మీరు కృప చూపించండి ఆయన. అలాగే శ్రీలంక ప్రాంతం అంతా కూడా వరదల చేత మునిగిపోయింది ప్రభువా. అనేక మంది చిన్న చిన్న పిల్లలు ప్రభువా, వృద్ధులు, యవనస్తులు ఎంతోమంది వారి గృహాలను కోల్పోయి నిరాశులైపోయి కట్టుబట్టలతో నాయన ప్రభువా వారు తలదాచుకుంటున్నారయ్యా. ఆ శ్రీలంక ప్రాంతాన్ని, దేశాన్ని మీరు రక్షించండి నాయన. అక్కడున్న వరదలన్నీ కూడా తొలగించి నాయన ప్రభువా అక్కడున్న ప్రజలకి అయా కాపుదలను, భద్రతను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన, మా యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని మీరు రక్షించండి. ప్రపంచ దేశాన్ని మీరు రక్షించండి నాయన. శాంతి సమాధానం మీరు దయచేయండి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడు నాయన. అందరికీ ఆరోగ్యాలు దయచేయండి. మా దేశ ప్రధానిని మీరు రక్షించండి. రాష్ట్రపతిని రక్షించండి. ఆయా ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, ప్రతి ఒక్క అధికారిని నాయన ప్రభు మీరు రక్షించండి, కాపాడండి నాయన. ఇదిగో నాయన, మంచి పరిపాలన వారు చేయడానికి సహాయం తెచ్చి సామాన్యమైన ప్రజలు బ్రతకడానికి కావలసిన నిత్యావసర రేట్లన్నీ కూడా తగ్గించండి నాయన. అందరికీ ఆరోగ్యాలు తెచ్చి రక్షణ దయచేయండి. నీవే నిజమైన దేవుడిని చెప్పండి ప్రభా. నీకు వందనాలు.
దేశంలో శాంతి సమాధానం మీరు దయచేయండి. ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా కాపాడు నాయన. నీకు వందనాలు. ఈ 2025 సంవత్సరం అంతా మీరు కాపాడండి. ఈ 12వ నెలంతా కూడా మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతిరోజు నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇదిగో నాయన, మా యొక్క ఒరిస్సా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి, పూరి పెంటకోటను మీరు రక్షించండి నాయన. అనేక మంది దుండగులు బయలుదేరి ఉన్నారు ప్రభా, రక్షించు నాయన. వారితో మాట్లాడు. వారిలో ఉన్న ప్రతి సాతాను శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో బంధించి వేస్తున్నాను. ఇదిగో సువార్త కొరకు మీరు ద్వారాలు తెరవండి ప్రభా. నశించిపోతున్న ఆత్మలు మీరు రక్షించండి నాయన. ప్రతి ఒక్కరికి నీవే నిజమైన దేవుడిని చెప్పండి ప్రభా. నీకు వందనాలు. వారి కనులు మీరు తెరవండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిని నడిపించండి. ఇదిగో నాయన, మా దైవ కృప ప్రార్థన మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఎంతమంది అయితే ఈరోజు వేటకు వెళుతున్నారో అందరికి తోడుగా ఉండండి. ప్రతి ఒక్క వ్యాపారాన్ని దీవించండి నాయన. సముద్ర వ్యాపారం వారి వైపు తిప్పండి. చేపలకు మీరు ఆజ్ఞాపించి విస్తారమైన పాటు వారికి మీరు దయచేయండి. అలాగే ఆటో తోలుతున్న బిడ్డలను, చేతి పనులు, కూలి పనులు చేస్తున్న బిడ్డలను దీవించండి, కాపాడండి. వారు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మీ కృపగల హస్తం వారికి తోడుగా ఉంచి సర్వ సమృద్ధిని వారికి దయచేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు మీరు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు మీరు దయచేయండి. ఉషా గర్భము చుట్టూ మీ కంచివే ప్రభా. ప్రిస్కిల్లా గర్భం చుట్టూ మీ కంచివేయండి. భారతి గర్భం చుట్టూ మీ కంచివే ప్రభా. ఎంతమంది అయితే గర్భిణీ స్త్రీలు ఉన్న ప్రతి ఒక్కరికి మీ కృప, మీ కాపుదల దయచేయండి. హాస్పిటల్స్లోనైనా ప్రభా తండ్రి, ఆపరేషన్స్ కోసం ఈ రోజు సిద్ధపడుతున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. డాక్టర్లకు పరలోక సంబంధమైన జ్ఞానం మీరు దయచేయండి నాయన. ఆపరేషన్స్ అన్ని కూడా యేసు నామములో సక్సెస్ అవును గాక. ఆపరేషన్ చేయించుకున్న వారికి వారి గాయాలను కట్టండి ప్రభా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. థైరాయిడ్ నాయన ప్రభా, లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, హార్ట్ ప్రాబ్లం అయ్యా తండ్రి, బ్రెయిన్ ప్రాబ్లం తండ్రి, ట్యూమర్స్ అయ్యా, నీటి బుడుగులు, గడ్డలు, కణతులు యేసు నామములో నాయన ప్రభా తండ్రి, కిడ్నీ సమస్యలు, మోకాళ్ళ నిప్పులు, నడువు నిప్పు నుండి అయ్యా తండ్రి నీకు వందనాలు. సైనస్ నాయన ప్రభా తండ్రి ప్రాబ్లమ్స్ చేత ఎంతమంది అయితే బాధపడుతున్నారు, ఏ రోగముల చేత అయితే బాధపడుతున్నారు, స్కిన్ ఎలర్జీ యేసు నామములో, దగ్గు, జలుబు, జ్వరాలు, విష జ్వరాలు, ప్రతి విధమైన వైరస్ యేసు నామములో గద్దించి బంధించి లయపరుస్తున్నానయ్యా. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా కాపాడుతాను. ఇదిగో కొత్త కొత్త వైరస్లన్నీ కూడా వస్తా ఉన్నాయి తండ్రి. అవన్నిటిని కూడా మీరు తొలగించి స్వస్థపరచండి నాయన. హాస్పిటల్స్లో ఉన్న వారికి రోగులను మీరు స్వస్థపరచండి. వైద్యులకు మంచి జ్ఞానం మీరు దయచేయండి నాయన. నీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభా. ఈరోజు ఎక్కడెక్కడైతే నేను ప్రభా గ్రాండ్ క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయో, సభలు జరుగుతూ ఉన్నాయో, ఓ తండ్రి ఆశీర్వాద కూడికలు, ఉజ్జీవ కూడికలు, ఉపవాస కూడికలు, ప్రతి కూడికలో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసులను సిలువ చాటున మరుగుపరిచి బలంగా మీరు వాడుకోండి నాయన. సేవకుల ప్రయాణాల్లో తోడుగా ఉండని వారికి చక్కని ఆయురారోగ్యాలు దయచేయండి. అకాల మరణాలు యేసు నామములు ఆగిపోవును గాక. ప్రతి ఒక్కరికి దీర్ఘాయువును మీరు దయచేయండి. ఈ భూమి మీద నన్ను ప్రభు ఇంకా నన్ను ప్రభు నీ సువార్త ప్రకటించడానికి నీ కృపను వారికి దయచేయి. సువార్తను ఎవరైతే అడ్డుకుంటున్నారో అటువంటి వారందరికీ రక్షణ దయచేయి, మారు మనసు దయచేయి. ఇదిగో నాయన, పోలీస్ స్టేషన్లలో, జైళ్ళలో ఉన్న వారికి రక్షణ దయచేయండి. వారిని విడిపించండి నాయన. వారితో మీరు మాట్లాడండి. వారికి క్షమాపణ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా దేశంలో నెమ్మది దయచేయండి. ప్రతి సేవకుడిని, సువార్థికులను, కాపురులను, అపోస్తులను, బోధకులను మీరు దీవించండి. అందరిపై నీ కృప కలుగునుగాక. నీ కాపుదలు దయచేయి. ఈ క్రిస్మస్ పర్వదినాలు నాయన ప్రభా, ప్రతి స్థలములో యేసు నామములో నీ నామము పైకెత్తబడును గాక. అన్ని నామముల కంటే పైనున్న నీ నామాన్ని అనేక మంది గణపరుస్తుండగా ప్రతి ఒక్కరి ద్వారా మీరు మహిమ పొందుపరుచున్నట్లుగా, మహిమను పొందుకున్నట్లుగా నీ కృపను దయచేయండి నాయన. మీకు మాత్రమే మహిమ రావాలి ప్రభా. నీకు స్తోత్రాలు. కృప చూపించండి నాయన. ఇదిగో నాయన, మా సంఘాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించండి. రోగులను స్వస్థపరచండి. జ్వరాల చేత బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి. జలుబులు, దగ్గులు, తలనొప్పుల చేత బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయండి నాయన. ఈ దినమంతా ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధి వరకు తోడుగా ఉంచండి నాయన. వారు బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వస్తున్నప్పుడు దీవించబడుదురు గాక. వారి చేతి పనులన్నింటినీ కూడా మీరు దీవించి ఏ లోటు లేకుండా సర్వ సమృద్ధిని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించి నీ దయా, నీ కరుణ, నీ కృప ప్రతి ఒక్కరి మీద ఉంచండి. ఈ పూరి పెంటకోటలో ఉన్న ప్రతి సంఘాన్ని దీవించండి. యావత్ భూ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నింటినీ దీవించండి. ప్రతి ఒక్కరిపై నీ కృప కలుగును గాక.
ఇదిగో నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెట్టబోతుండగా, కొన్ని దినాల్లో ప్రభు నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా, నూతనమైన వాగ్దానముతో, నూతనమైన అభిషేకముతో, నూతనమైన సమర్పణ జీవితముతో మేము ముందుకు వెళ్ళడానికి నీ కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన. ఈ దినమంతా మీరు తోడుగా ఉండి నడిపించమని, ఇదిగో చిన్న పిల్లలను, వృద్ధులను అందరూ మీరు దీవించండి. ఈ చలిని తగ్గించండి. వృద్ధులు, చిన్నపిల్లలు ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు, బలహీనపడిపోతున్నారు అయ్యా. ప్రతి ఒక్కరు మీరు స్వస్థపరిచి కాచి కాపాడమని ప్రార్థన చేస్తూ, ఈ దినమంతా నీ కృపాక్షేమముతో, కరుణా కటాక్షముతో మీరే మమ్మల్ని నడిపించి, దీవించి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి, స్తుతించి, విశ్వాసముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానము సన్నిధి తలల వంచి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ విషయం, అపవాది క్రియలకు అనంత నాశనం. యేసు నామమునకు జయము కలుగునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. తిరిగి మళ్ళా రేపు ఉదయకాలం 5 గంటలకు మనం అందరం కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.